అభిరుచి కలిగిన మామ్స్ అందరికీ మన సూపర్ మామ్ షోకి స్వాగతం. ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి అనగానే చూస్తున్నారు కదా, ఇక్కడ మన స్టూడియో మొత్తం చక్కగా బ్రైట్ గా లైట్స్ తో కలకలలాడిపోతుంది. అలాగే మీ ఇల్లు కూడా ఈవినింగ్ చక్కగా లైట్స్, ఫ్లవర్స్. దీపావళి అంటే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. అలాగే రకరకాలుగా డెకరేషన్ చేస్తారు ఇళ్ళని. మరి ఈ రోజు మీ ఇల్లంతా చక్కగా డెకరేట్ చేశారు కదా. దీపావళి అంటేనే స్వీట్స్ 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 స్వీట్స్. పేని తింటారు. అలాగే బయట నుంచి డ్రై ఫ్రూట్స్, రిచ్ అయిన డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చేసి రకరకాలైన స్వీట్స్ తయారు చేస్తారు. అలాగే దీపావళికి ఈ స్వీట్స్ అనేవి అందరికీ పంచుతూ ఉంటారు. మరి ఈరోజు మనము ఒక చక్కటి మన సూర్యుడు షేప్ లో మనం ఒక స్వీట్ చేయబోతున్నాము. అందులో కోవా మరియు డ్రై ఫ్రూట్స్ అన్ని స్టఫ్ చేసేసి, స్వీట్ అంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. మరి ఇది షుగర్ సిరప్ లో డిప్ చేసేసి మనము కొంచెం వామ్ గా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. లేదంటే చల్లారిన తర్వాత సర్వ్ చేసినా కూడా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ గా నేను ఇక్కడ మైదా పిండి తీసుకుంటున్నాను. మైదా పిండిలో మనం కొద్దిగా సాల్ట్ వేసుకుందాం, చిటికెడు సాల్ట్. స్వీట్స్ లో ఎప్పుడైనా కొంచెం సాల్ట్ ఉండాలి. అలాగే ఇందులో మనం సోడా, ఇది కూడా చిటికెడు, ఎక్కువ కాదు సోడా, కొంచెం ఆ ఉబ్బటం కోసము. అలాగే నెయ్యి ఎందుకు వేస్తాము అని అంటే, ఇవి కొద్దిగా లావుగా మనం చేస్తాం కాబట్టి నెయ్యి వేయటం వల్ల మనకి పిండిగా ఉండకుండా చక్కగా కుక్ అయ్యి టేస్టీగా ఇలా విరగొడితే విరిగిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. అలాగే ఇందులో మీరు ఒక 2 టీ స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఈ నెయ్యిని, పిండిని షార్ట్ క్రష్ చేసుకుందాము. అంటే ఈ నెయ్యి బాగా పిండికి పట్టించాలి. సో దీన్ని మంచిగా పొడిగా క్రంబుల్ అంటే మన బ్రెడ్ క్రమ్స్ ఎలా అవుతాయి అలా అయ్యే వరకు మనం బాగా మిక్స్ చేసేద్దాం. చూడండి, ఇప్పుడు నెయ్యి మంచిగా పిండికి పట్టేసుకుంది. ఇట్లా క్రంబుల్ గా అవ్వాలి, అప్పుడే మనకి మంచిగా వస్తాయి. ఇందులో ఇప్పుడు తగినన్ని వాటర్ వేసేసి మనం సాఫ్ట్ పిండి తడుపుకుందాము. కొంచెం వాటర్ వేసుకోండి, ఎందుకంటే ఇది మైదా పిండిలో ఎక్కువగా వాటర్ వేసేసుకుంటే మనకి టూ మచ్ సాఫ్ట్ అయిపోతుంది. సో కొంచెం వేసేసుకున్నాను. ఇప్పుడు నేను ఇది సాఫ్ట్ గా ఒక 5 మినిట్స్ వరకు మంచిగా మనము బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ పిండి చక్కగా మనం మరీ సాఫ్ట్ లేదు, మరీ హార్డ్ లేకుండా మీడియం సాఫ్ట్ గా మన పిండి ముద్ద రెడీ అయిపోయింది. మామూలుగా కజ్జికాయలు ఎలా తడుపుకుంటారో సేమ్ అలాగే తడుపుకోవచ్చు, లేదంటే కొంచెం సాఫ్ట్ గా తడుపుకున్నా పర్వాలేదు. ఇది మనం ఒక 5 మినిట్స్ వరకు రెస్ట్ చేద్దాం. అంత లోపల మనం షుగర్ సిరప్, ఇవి గులాబ్ జామున్ లాగా మనము డిప్ చేసేసి తీసి సర్వ్ చేస్తాం. అందుకని మనం ఇక్కడ సిరప్ చేసుకుందాము. సో ఫస్ట్ గా కావాల్సినంత షుగర్, కొద్దిగా వాటర్, ఎక్కువగా వద్దు ఎందుకంటే మనకి కొంచెం థిక్ సిరప్ కావాలి కాబట్టి. ఎక్కువగా వాటర్ వేస్తే చాలా టైం పడుతుంది ఆ సిరప్ కన్సిస్టెన్సీ రావడం కోసం. అంత లోపల ఇక్కడ మిగతావన్నీ పక్కన పెట్టేసి, ఇక్కడ కోవా ఉంది. కోవా కజ్జికాయలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చక్కటి ఫ్రెష్ కోవాతో కజ్జికాయలు ఎంత టేస్టీగా ఉంటుందో. కోవా సూపర్ గా ఉంది. ఫస్ట్ గా ఇక్కడ కోవా పెట్టుకున్నాను. మరి దీపావళి అంటేనే డ్రై ఫ్రూట్స్. ఈ డ్రై ఫ్రూట్స్ ని వాడుకుని మనం ఈరోజు ఈ డిష్, ఇక్కడ ఆల్మండ్స్ ఉన్నాయి, బాదాం పప్పు, అలాగే కిస్మిస్, కొంచెం కాజు, ఇవి మనం లైట్ గా క్రష్ చేసేసుకోండి. ఎందుకంటే మనం మధ్యలో పెడతాం కదా, పెట్టేటప్పుడు మనకి బయటికి రాకుండా, కొంచెం అటు ఇటు కదలకుండా వాటిలో మిక్స్ అయిపోతాయి. సో లైట్ గా చాప్ చేసేసి, అలాగే బాదాంని కూడా, డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేసేసాను. మరి దీపావళి అంటే వారం రోజుల ముందే ఇంట్లో అంతా హడావిడిగా ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవి పూజ చేస్తాము, అలాగే లైట్స్ తో డెకరేషన్ చేస్తాం కాబట్టి ఇల్లంతా శుభ్రం చేసుకుంటారు. కొత్త బట్టలని అంతా కొత్తగా ఉండాలని చాలా ఎక్కువగా కష్టపడిపోతారు 1 వీక్ వరకు. మరి ఆ కష్టంలో మరి తినటానికి కూడా కొంచెం కష్టపడితే బాగుంటుంది కదా. అది కష్టం అనుకోకుండా ఈ సింపుల్ డిష్ చేసేయండి. ఇప్పుడు కోవాలో డ్రై ఫ్రూట్స్ వేసాము, ఇదంతా ఒకసారి మిక్స్ చేసేద్దాం. కోవా ఉంది కాబట్టి ఇవి మంచిగా పట్టేసుకుంటాయి. వీటిని ఒక 5-6గా డివైడ్ చేసేద్దాం, చిన్న ఉండలుగా.
చేసేసి పక్కన పెట్టేస్తే అప్పుడు మనం ఇంకా పిండి తీసుకొచ్చేసి సూర్యకళ షేప్ అంటే మన భూచక్రాల షేప్ చేసేయటమే. ఇప్పుడు ఇవి చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టేద్దాం. మీకు స్టఫింగ్ ఎంత కావాలి, ఎక్కువ కావాలంటే ఎక్కువగా, కొంచెం కావాలంటే కొంచెంగా స్టఫింగ్ చిన్న ఉండలుగా చేసేసుకోండి. కోవా లేకపోతే ఏం పర్వాలేదు, మీరు కావాలంటే పాలు విరిగిపోతాయి కదా, మన పాలు విరిగిన చన్నీలాగా అంటే మంచిగా మెత్తగా ఉండే ఆ విరిగిన పాలని మొత్తం వడగట్టేసి మీరు అది కూడా డ్రై ఫ్రూట్స్ వేసుకొని చేసుకోవచ్చు. లేదు అని అంటే డ్రై ఫ్రూట్స్లో కొద్దిగా డేట్స్ వేసేసేయండి, అలా కూడా మీరు ట్రై చేయొచ్చు. ఒక 6-7 ఉండలు అయిపోయాయి. ఇప్పుడు నేను ఇంకా పిండి తీసుకొచ్చేస్తాను. అలాగే మనం ఆయిల్ కూడా పెట్టేసుకుందాము డీప్ ఫ్రై చేయడం కోసం. ఇది కూడా గులాబ్ జాములు ఎలా స్లోగా మనం ఫ్రై చేసుకుంటామో చక్కగా కాలాలి అంటే స్లోగా కాల్చుకుంటే మనకు చాలా చక్కటి టేస్ట్ వస్తుంది. అలాగే మరి ఇందులో ఏంటి ఇలాచీ పొడి వేయండి, స్వీట్స్ రెడీ అవుతాయా చెప్పండి? ఏదో ఒక ఫ్లేవర్ ఉండాల్సిందే. రోజ్ వాటర్ అన్న ఉంటుంది, ఇలాచీ పొడి అన్న ఉంటుంది. మీరు ఇంటర్నేషనల్ స్టైల్లో చేస్తే సినమన్ పౌడర్ ఎక్కువగా వాడతారు. సో మరి మన ఇండియన్ స్టైల్లో ఈరోజు ఇందులో కొద్దిగా ఇలాచీ పొడి కూడా వేసేసుకుందాం. ఇలాచీ పొడి వేయగానే టేస్ట్. ఇప్పుడు చిన్న చిన్న పూరీలు ఒత్తుకోవటమే. ఫస్ట్గా నేను చిన్న ఉండ తీసుకుని కొద్దిగా పొడి పిండి అంటుకోకుండా ఉండటానికి, మరీ సన్నగా చేయకండి, కొంచెం మందంగా ఉండాలి. మామూలుగా పూరీలాగా కొద్దిగా చేసేసుకోండి. సో ఇంకొక 2 చేసుకుని ఆ తర్వాత నేను ఎలా చేయాలో చూద్దాం. చూడండి, ఒక 4 చేసేసుకున్నాను. ఇది చూడండి, మరీ సన్నగా లేదు, అలా అని మరీ మందంగా లేదు, మీడియంగా ఉంది. ఇంకా లావుగా కావాలంటే కూడా ఇంకా లావుగా ఉత్తుకోవచ్చు, ఏం పర్వాలేదు. కాకపోతే లావుగా ఉత్తుకుంటే స్లోగా కాల్చుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ఏదైతే చిన్నగా డివైడ్ చేసుకున్నాం కదా మన కోవా మిక్చర్ని మధ్యలో పెట్టేసుకుందాం. ఇంకొక దాంట్లో కూడా మధ్యలో కొంచెం ఫ్లాట్ చేసేసేయండి. అలాగే ఇప్పుడు ఈ ఇంకొక పూరీని మనం కొద్దిగా వాటర్తో, కజ్జికాయలకి ఎలా మనం వాటర్తో లైట్గా తడుపుకుంటాము అతుక్కోవటానికి, దీనికి కూడా అంతే. ఇది ఇప్పుడు ఇంకొక పూరి తీసేసుకొని చక్కగా అతికిచ్చేసేయండి. ఇది ఇంకొకటి. ఇప్పుడు దీన్ని ఇలాగే మనం ఫ్రై కూడా చేసుకోవచ్చు, కానీ చక్కగా షేప్ చేయటంలోనే ఈ డిష్ చూడటానికి బాగుంటుంది. సో మరి ఎలా చేయాలి? మీ దగ్గర కజ్జికాయలు మనం కట్ చేసేది స్పూన్ ఉంటుంది అనుకోండి, కావాలంటే అలా కూడా చేయొచ్చు. లేదు అని అంటే నేను ఇలా ట్రెడిషనల్గా సింపుల్గా ఇలా ఫోల్డ్ చేయండి. మళ్ళీ ఫోల్డ్ చేసి మళ్ళీ ఒకసారి ఫోల్డ్, మళ్ళీ ఒకసారి ఫోల్డ్, ఇలా ఫోల్డ్ చేస్తూ మొత్తం సర్కిల్ని మనం సీల్ చేసేయాలి. ఒకవేళ మీకు రావట్లేదంటే కిందనే పెట్టేసి కొంచెం పొడిపిండి వేసుకోండి, ఎందుకంటే అతుక్కుపోతుంది. మనము ఇలా చేసేటప్పుడు అతుక్కోకుండా ఉండటానికి కొంచెం పొడిపిండి. ఇప్పుడు సింపుల్గా ఇది ఒకటి రెడీ. మరి ఇంకొకటి కూడా అలాగే చేసేద్దాం. సూర్యకళలు చక్కటి షేప్తో రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుందాం. వేసేద్దాం ఇంకొకటి. సో మిగతావి కూడా వేసేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకుని షుగర్ సిరప్లో వేసుకుందాం. చూడండి, స్లోగా మంచి రంగు వచ్చేంత వరకు కాల్ చేసుకున్నాను. మంచిగా వచ్చేసింది. ఇంకా కొంచెం కావాలంటే ఇంకా కొంచెం కలర్ వచ్చేంత వరకు కూడా మీరు ఫ్రై చేసుకోవచ్చు. కానీ ఇది షుగర్ సిరప్లో వేయగానే మళ్ళీ ఆటోమేటిక్గా కొంచెం ఆ గ్లాసీ అంటే షైనీ టెక్స్చర్ వస్తుంది, కొంచెం కలర్ ఇంప్రూవ్ అయిపోతుంది. ఇది ఇప్పుడు మనం ఈ సిరప్లో వేసేసుకుందాం. ఇది ఒక్క 2 minutes అందులో సోక్ అవ్వనిద్దాం. అలాగే మిగతాయి కూడా నేను తీసేసి ఇక్కడ పెట్టేస్తాను. ఇది చూద్దాం ఒకసారి సోక్ అయిందా లేదా. 2 వైపులా మంచిగా సోక్ చేయనియండి. ఇది ఇప్పుడు మనం తీసేసి ఇంకో ప్లేట్లోనన్నా లేదంటే ఏదన్నా కాసేపు ఇలా పెట్టేసామనుకోండి, ఎక్స్ట్రా ఉన్న సిరప్ అంతా వచ్చేస్తుంది బయటికి. సో ఇంకొకటి కూడా వేసేస్తాను ఇందులో. ఒక్కొక్కటి లేదంటే కొంచెం ఎక్స్ట్రాగా మీరు, ఎందుకంటే మనం కొంచెమే షుగర్ సిరప్ చేసుకుంటాం కాబట్టి ఒక్కొక్కటి మెల్లిగా ఇలా వేసేసి మంచిగా కోట్ చేసి మిగతావి కూడా అన్ని ఇందులో సోక్ చేసుకుని ఇప్పుడు ప్లేట్లో గార్నిష్ చేసుకుందాం. వీటి మీద లాస్ట్లో కొద్దిగా మన బాదాం ఫ్లేక్స్
కొంచెం వేడి మీదనే ఉన్నప్పుడు మీరు వేసేస్తే ఆటోమేటిక్గా అతుక్కుపోతాయి. మరి ఇప్పుడు మన సర్వ్ చేయడానికి రెడీగా ఉన్నాయి. మీ ఇష్టం అండి, ఏ పేరు కావాలంటే ఆ పేరు పెట్టండి. సో దీపావళి కాబట్టి భూచక్రం షేప్, సార్ నేను భూచక్రం అంటున్నాను, లేదంటే సూర్యకళ అనుకోండి. మరి తినటానికి నేను రెడీ. స్వీట్స్ అంటే సూపర్ టేస్టీగా, సైడ్స్ కొంచెం క్రిస్పీగా ఎలాగో ఉంటాయి, లోపల మంచి స్టఫింగ్. అలాగే స్లోగా కాల్చుకున్నాం కాబట్టి చూడండి, లోపల కూడా మనకి పిండిగా లేకుండా బయట స్వీట్, లోపల మన డ్రై ఫ్రూట్స్ కలిగిన చాలా చక్కగా కాలాయి. అలాగే ఓవర్ స్వీట్ కూడా లేదు. ఆ ఓవర్ స్వీట్ ఉన్నా కూడా ఏం పర్వాలేదు, ఎందుకంటే లోపల కోవా ఉంది కాబట్టి కోవా అనేది మనకి ఆ స్వీట్నెస్ ని కొంచెం తగ్గిస్తుంది. దీపావళిని ఎండ్ చేయాలంటే ఎలా? మరి పటాకాయలు, సురుసురుబత్తి, కాకరొత్తులు ఇవన్నీ కావాలి కదా. దీపావళి స్టార్ట్ చేయటానికి కలర్ అయిన కాకరొత్తులు తెచ్చేసుకున్నాను. మరొక్కసారి మీ అందరికీ సేఫ్ అండ్ హ్యాపీ దివాళీ. సూర్యకళ లేదా భూచక్రాలు చేసుకోవటం, ముందుగా ఒక బౌల్లో మైదా పిండి, కొద్దిగా సాల్ట్, అలాగే సోడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో 1.5 టీ స్పూన్ నెయ్యి వేసుకుని పొడిగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకుని ఇందులో తగినన్ని నీళ్లు వేసుకుని చపాతీ పిండి లాగా కొద్దిగా సాఫ్ట్ గా తడిపి 5 to 8 minutes వరకు చక్కగా రెస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పై పాన్ పెట్టుకుని అందులో తగినంత షుగర్ వేసుకుని కొద్దిగా నీళ్లు గులాబ్ జామున్ సిరప్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇందులో కొద్దిగా ఇలాచీ పొడి కూడా వేసుకుని చల్లార్చుకోవాలి. ఆ తర్వాత మరొక ప్లేట్ తీసుకుని అందులో కోవా మరియు చాప్ చేసి పెట్టుకున్న బాదాం, జీడిపప్పు, అలాగే కిస్మిస్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని చిన్న ఉండలుగా డివైడ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మైదా పిండి మిశ్రమాన్ని చిట్టి పూరీల్లాగా రోల్ చేసుకోవాలి, కొంచెం మందంగా. ఆ తర్వాత ఉండలు చేసుకున్న కోవా మిశ్రమాన్ని మధ్యలో పెట్టి మరొక పూరితో సీల్ చేసి చూపించిన విధానంగా షేప్ చేసుకుని మీడియం హాట్ ఆయిల్ లో వేసుకుని స్లో ఫ్లేమ్ లో మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకుని ఈ వేడి భూచక్రాలని షుగర్ సిరప్ లో ఒక 2 నిమిషాల పాటు డిప్ చేసి ఆ తర్వాత షుగర్ సిరప్ నుంచి తీసి ప్లేట్ లో అమర్చుకుని చివర్లో బాదాం ఫ్లేక్స్ తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది.